హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ ట్యుటోరియల్. సో ఈ వీడియోలో వచ్చేసి స్టోరేజ్ క్లాసెస్ ఇన్ సి లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్లో ఉన్న స్టోరేజ్ క్లాసెస్ అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. సో ఫస్ట్ వేరియబుల్ ఉంది కదా. సో వేరియబుల్ అంటే ఏంటి? స్టోరేజ్ లొకేషన్ యొక్క నేమ్ అనమాట. సో ఈ వేరియబుల్కి టూ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. ఒకటి డేటా టైప్, ఇంకొకటి స్టోరేజ్ క్లాసెస్. సో ఇక్కడ డేటా టైప్ ఏం చేస్తుందంటే ఆ వేరియబుల్లో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవ్వాలి, ఆ డేటాకి ఎంత మెమొరీ రిక్వైర్ అవుతుందో అదంతా కూడా డేటా టైప్ చూసుకుంటుంది. సో మనకి డేటా టైప్స్ ఉన్నాయి కదా, ఇంట్ కానీ, ఫ్లోట్, క్యార్. సో ఈ డేటా టైప్స్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ అని ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసినాం. సో ఎక్స్ వచ్చేసి మెమొరీ లొకేషన్, స్టోరేజ్ లొకేషన్, నేమ్ అనమాట. సో ఇంట్ ఏం చేస్తుంది? టైప్ ఆఫ్ డేటా, ఆ ఎక్స్లో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవ్వాలో ఆ డేటా టైప్ చూసుకుంటుంది. సో ఇంట్ ఇచ్చాం కాబట్టి ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేయమని కంపైలర్కి చెప్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తుంది? ఆ వాల్యూకి, ఆ డేటాకి మెమొరీ ఎంత రిక్వైర్డ్ అవుతుందో కూడా డేటా టైప్ అనేది చూసుకుంటుంది అనమాట. సో మరి స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్టోరేజ్ క్లాసెస్ ఇన్ సి లాంగ్వేజ్ యూజ్ టు డిటర్మైన్ ద లైఫ్ టైమ్, విజిబిలిటీ, మెమొరీ లొకేషన్ అండ్ ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ఎ వేరియబుల్. దెర్ ఆర్ 4 types ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఇన్ సి. సో మనకి 2 ప్రాపర్టీస్ ఉంటుందని చెప్పాను కదా వేరియబుల్ వచ్చేసి. సో వన్ డేటా టైప్, సెకండ్ థింగ్ వచ్చేసి స్టోరేజ్ క్లాసెస్. సో స్టోరేజ్ డేటా టైప్ ఏం చేస్తుంది? విచ్ టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవ్వాలో వేరియబుల్లో చూసుకుంటుంది. అదేవిధంగా ఆ డేటాకి ఎంత మెమొరీ అనేది రిక్వైర్డ్ అదంతా డేటా టైప్ చూసుకుంటుంది. సో స్టోరేజ్ క్లాస్ ఏం చేస్తుందంటే ఆ వేరియబుల్కి లైఫ్ టైం, అదేవిధంగా విజిబిలిటీ, మెమొరీ లొకేషన్ అండ్ ఇనిషియల్ వాల్యూ, ఇవన్నీ ఈ వేరియబుల్కి సంబంధించిన ఈ 4 things అన్నీ కూడా స్టోరేజ్ క్లాస్ చూసుకుంటుంది. సో మెయిన్గా ఈ స్టోరేజ్ క్లాస్ వచ్చేసి 4 things పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి లైఫ్ టైం అనమాట. సో లైఫ్ టైం, అదేవిధంగా విజిబిలిటీ, స్కోప్ అని కూడా అనొచ్చు. సో విజిబిలిటీ అండ్ మెమొరీ లొకేషన్, ఇక్కడ వెళ్ళి స్టోర్ అవుతుందని చెప్పేసి. సో మెమొరీ లొకేషన్ అండ్ ఇనిషియల్ వాల్యూ. సో వేరియబుల్ క్రియేట్ చేస్తాం కదా, స్టార్టింగ్ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ ఏముంటుంది అవన్నీ కూడా స్టోరేజ్ క్లాస్ ద్వారా మనం అయితే డిటర్మైన్ చేయొచ్చు. సో స్టోరేజ్ క్లాసెస్ వచ్చేసి 4 types ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్, అదేవిధంగా స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ అండ్ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్. ఇవి మనకి స్టోరేజ్ క్లాస్లో ఉన్న 4 types: ఆటోమేటిక్, ఎక్స్టర్నల్, స్టాటిక్ అండ్ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్. సో ఇక్కడ 4 types ఉన్నాయి కదా, ఆటోమేటిక్, ఎక్స్టర్నల్, స్టాటిక్, రిజిస్టర్ అని. సో ఈ 4 typesకి ఇందాక చెప్పిన 4 points అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్కి మనం వేరియబుల్కి లైఫ్ టైము, స్కోప్, అదేవిధంగా మెమొరీ లొకేషన్, ఇనిషియల్ వాల్యూ. ఎక్స్టర్నల్కి లైఫ్ టైము, స్కోప్, ఇనిషియల్ వాల్యూ, ఈ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ, మెమొరీ లొకేషన్. ఇలా ఈ 4 typesకి ఈ 4 స్టోరేజ్ క్లాసెస్ ద్వారా వేరియబుల్స్కి మనం ఆ 4 things అనేవి డిటర్మైన్ చేయొచ్చు. సో ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. సో ఇక్కడ సింటాక్స్ చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చేసి స్టోరేజ్ క్లాస్. సో స్టోరేజ్ క్లాస్ అంటే నాకు చెప్పినాను కదా 4 types: ఆటోమేటిక్, రిజిస్టర్, ఎక్స్టర్నల్, స్టాటిక్. సో వాటి కీవర్డ్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ డేటా టైప్, నెక్స్ట్ వేరియబుల్. సో ఇది మనకి సింటాక్స్ వచ్చేసి. సో ఇప్పుడు ప్రతి ఒక్క స్టోరేజ్ క్లాస్కి నేను ఫస్ట్లో చెప్పిన 4 things అనేవి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఆ వేరియబుల్ యొక్క లైఫ్ టైము, స్కోప్, మెమొరీ లొకేషన్, డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ. సో దీనికి ఒక టేబుల్ ఉంది. సో ఫస్ట్ ఒక్కొక్కటి ఆటోమేటిక్, రిజిస్టర్, స్టాటిక్, ఎక్స్టర్నల్, వీటికి ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్. సో ఇక్కడ రైట్ సైడ్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా. సో ఇది మనకి మొత్తం ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ అంతటికి కూడా నేను ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని చెప్తాను. సో మనం స్టోరేజ్ క్లాస్ వచ్చేసి ఒక వేరియబుల్కి లైఫ్ టైం కానివ్వచ్చు, స్కోప్, అదేవిధంగా మెమొరీ లొకేషన్, డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ. సో వేరియబుల్కి ఈ 4 things అనేవి డిటర్మైన్ చేయడానికి స్టోరేజ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం కదా. సో అందులో ఫస్ట్ ఇది వచ్చేసి ఆటోమేటిక్ అనమాట. సో ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్కి వచ్చేసి నేను ఇందాక సింటాక్స్ చెప్పాను కదా, ఫస్ట్ స్టోరేజ్ క్లాస్, తర్వాత డేటా టైప్, తర్వాత వచ్చేసి వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలని చెప్పేసి. సో ఇక్కడ డైరెక్ట్ ఇంట్ ఏ, క్యార్ బి, ఫ్లోట్ సి అని తీసుకున్నాడు. ఇక్కడ కూడా స్టోరేజ్ క్లాస్ అనేది తీసుకోలేదు. సో ఎందుకంటే ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్కి ఒక్కటి కూడా స్టోరేజ్ క్లాస్ అనేది మన కీవర్డ్ ఇవ్వకపోయినా కూడా మనకి డిఫాల్ట్గా ఆటో ఉన్నట్టు అక్కడ. సో ఆటోమేటిక్ కీవర్డ్ వచ్చేసి ఆటో అనమాట. సో ఇక్కడ డైరెక్ట్ ఇంట్ ఏ, క్యార్ బి, ఫ్లోట్ సి ఇచ్చినా కూడా డిఫాల్ట్గా అక్కడ ఆటో ఉన్నట్టు. సో ఇవ్వకపోయినా ఏం కాదు. సో ఇవ్వకపోయినా అక్కడ ఆటో ఉన్నట్టు అనమాట డిఫాల్ట్గా. సో మనకి మెమొరీ లొకేషన్స్ వచ్చేసి
టూ టైప్స్ ఉంటాయి అనమాట, మెయిన్ మెమొరీ అండ్ సిపియు మెమొరీ. సో డిఫరెన్స్ ఏంటంటే సిపియు మెమొరీలో ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు కంపేరింగ్ టు మెయిన్ మెమొరీ. సో ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ యొక్క మెమొరీ లొకేషన్ వచ్చేసి మెయిన్ మెమొరీ. సో నెక్స్ట్ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ. సో స్టోరేజ్ క్లాస్లో ఫస్ట్ వన్ వచ్చేసి మెమొరీ లొకేషన్, నెక్స్ట్ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ, నెక్స్ట్ స్కోప్, నెక్స్ట్ లైఫ్ టైం కదా వేరియబుల్కి. సో వేరియబుల్ యొక్క డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ ఏంటంటే గార్బేజ్ అనమాట. ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్కి వేరియబుల్ యొక్క డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి గార్బేజ్. సో గార్బేజ్ అంటే ఏంటి అంటే ర్యాండమ్గా ఎనీ నెంబర్ అనేది ప్రింట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ ఇంట్ ఏ ఉంది, సో ఇంట్ ఏ ఈక్వల్స్ టు 1 ఇచ్చి ప్రింట్ఎఫ్లో %d, ఏ ఇస్తే మనకి అవుట్పుట్లో 1 అనేది ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంట్ ఏ క్యార్ బి ఫ్లోట్ సి అని ఇచ్చేసి ఇంకా ప్రింట్ఎఫ్లో %d, %f ఏబిసి అని ఇచ్చేసినాడు. సో ఎటువంటి వాల్యూస్ అనేవి ఏకి కానీ బీకి కానీ సికి కానీ ఎటువంటి వాల్యూస్ అనేవి డిక్లేర్ చేయలేదు. సో ఇది ఇక్కడ మనకి ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ కదా. సో కాబట్టి ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్లో మనకి రన్ చేసినప్పుడు డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి గార్బేజ్ అనమాట. సో గార్బేజ్ అంటే ర్యాండమ్గా ఎనీ వాల్యూ, సో ర్యాండమ్గా ఎనీ వాల్యూ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి ఆటోమేటిక్ స్టోరేజ్ యొక్క డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ గార్బేజ్. సో ఇప్పుడు మెమొరీ లొకేషన్ అండ్ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ చెప్పాను ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్కి. మెమొరీ లొకేషన్ వచ్చేసి మెయిన్ మెమొరీ అండ్ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి గార్బేజ్. సో నెక్స్ట్ వచ్చేసి స్కోప్ చూద్దాం. సో ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాసెస్కి స్కోప్ వచ్చేసి లోకల్ అనమాట. సో అంటే లిమిటెడ్ టు ద బ్లాక్. సో అది డిఫైన్ చేసిన బ్లాక్స్కి మాత్రమే అది లిమిటెడ్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా. సో ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఇంట్ ఏ క్యార్ బి ఫ్లోట్ సి అని చెప్పేసి క్రియేట్ చేసినాం కదా వేరియబుల్స్ అనేవి. సో అవి వచ్చేసి వాటి స్కోప్ వచ్చేసి ఆ వేరియబుల్స్ యొక్క స్కోప్ వచ్చేసి లిమిటెడ్ టు విత్ ఇన్ ద బ్లాక్స్. సో అది మనకి లోకల్ అనమాట. ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ యొక్క స్కోప్ వచ్చేసి లోకల్. సో ఇంకా లైఫ్ టైం కూడా అంతే, విత్ ఇన్ ద బ్లాక్స్ అనమాట. సో విత్ ఇన్ ఫంక్షన్ అనమాట. సో ఆ వేరియబుల్స్ యొక్క మెమొరీ లైఫ్ టైం కానివ్వచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా ఇంటి ఏ క్యార్ బి ఫ్లోట్ సికి. సో ఈ ప్రింట్ఎఫ్ అనేది విత్ ఇన్ దట్ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపే రాయాలి. సో ఇంకొక ఫ్లవర్ బ్రాకెట్ అనేది మనం సపోజ్ ఏదైనా ఫంక్షన్కి అలా డిఫైన్ చేసినప్పుడు సో అది ఆ 2 బ్లాక్స్లోనే రాయాలి, లిమిటెడ్ టు బ్లాక్స్ కాబట్టి. సో కింద రాస్తే మనకి అది డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. మెమొరీ లొకేషన్ కానివ్వచ్చు, దానికి అలొకేట్ అయిన మెమొరీ లొకేషన్ ఆ వేరియబుల్ అనేది మనకి ప్రింట్ కాదు, ఎందుకంటే లిమిటెడ్ టు బ్లాక్స్, విత్ ఇన్ ద బ్లాక్స్ ఆ ఫ్లవర్ బ్రాకెట్స్లోనే రాయాలన్నమాట. ప్రింట్ఎఫ్ కానివచ్చు. ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇది మనకి లైఫ్ టైం, ఆటోమేటిక్ స్టోరేజ్ యొక్క లైఫ్ టైం. సో మనకి ఇది ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ యొక్క మెమొరీ వచ్చేసి మెయిన్ మెమొరీ లొకేషన్ వచ్చేసి మెయిన్ మెమొరీ అండ్ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి గార్బేజ్, స్కోప్ వచ్చేసి లోకల్ అండ్ లైఫ్ టైం వచ్చేసి విత్ ఇన్ ద ఫంక్షన్ లిమిటెడ్ టు ద బ్లాక్స్ అనమాట. సో ఇది మనకి ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్. సో నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ గురించి చూద్దాం. సో స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ డిఫైన్ చేయడానికి కీవర్డ్ వచ్చేసి స్టాటిక్ వాడతాం. సో ఇందాక ఆటోకి ఆటో ఇంట్ ఏ, ఆటో ఇంట్ బి అలా ఎలా వాడామో కీవర్డ్. సో స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ డిఫైన్ చేయడానికి కూడా స్టాటిక్ అని కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇక్కడ రైట్ సైడ్ మీరు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడొచ్చు. స్టాటిక్ క్యార్ సి, స్టాటిక్ ఇంట్ ఐ, స్టాటిక్ ఫ్లోట్ ఎఫ్, అలా స్టాటిక్ అని కీవర్డ్ స్టోరేజ్ క్లాస్, నెక్స్ట్ క్యార్ అనే డేటా టైప్, నెక్స్ట్ వేరియబుల్. సో ఇది మనకి సింటాక్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఆ స్టాటిక్ క్యార్స్ ఇవి వేరియబుల్స్ అన్నీ కూడా మెయిన్ ఫంక్షన్ బయట గ్లోబల్గా ఉన్నాయన్నమాట. సో ఇంతకుముందు ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్లో అయితే సో వాయిడ్ మెయిన్కి లోపల వేరియబుల్స్ అన్నీ ఇచ్చాడు. సో వాటి కింద ప్రింట్ఎఫ్ అనేది కూడా విత్ ఇన్ ద బ్లాక్స్ అనేది ఇచ్చేసాడు. సో ఈ స్టాటిక్ అనేది అలా కాదనమాట. సో మనం ఏవైతే స్టాటిక్ వేరియబుల్స్ అనేవి డిఫైన్ చేసినామో సో వాటి వాల్యూస్ అనేవి మల్టిపుల్ ఫంక్షన్ కాల్స్కి బిట్వీన్ హోల్డ్ అయి ఉంటాయన్నమాట. సో ఇది మామూలుగా ఆటోమేటిక్ లాగా విత్ ఇన్ ద బ్లాక్స్ అనేమి ఉండదు అనమాట, ఫంక్షన్స్ లాగా. సో కీవర్డ్ వచ్చేసి స్టాటిక్. సో అండ్ మెమొరీ లొకేషన్ కూడా స్టాటిక్కి మెయిన్ మెమొరీ అనమాట. ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్కి కూడా మెయిన్ మెమొరీనే, స్టాటిక్ స్టోరేజ్ క్లాస్కి కూడా మెయిన్ మెమొరీనే మెమొరీ లొకేషన్. సో స్కోప్ వచ్చేసి స్టాటిక్ స్టోరేజ్ క్లాస్కి లోకల్ అనమాట. సో లోకల్ అంటే విత్ ఇన్ ద బ్లాక్ అనమాట. మెయిన్ ఫంక్షన్ సపోజ్ ఏదైనా ఒక మెయిన్ ఫంక్షన్లో కానీ ఏదైనా
ఒక ఫర్ లూప్స్లో కానివ్వచ్చు. సో ఆ విత్ ఇన్ లూప్స్లో ఆ ఫంక్షన్స్లోనే మనం ఈ స్కోప్ అనేది ఉంటుందన్నమాట. ఈ వేరియబుల్స్కి స్టాటిక్ కానివ్వచ్చు, ఆటోమేటిక్కి. సో అవుట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ అంటే మొత్తం టోటల్ ఎంటైర్ ప్రోగ్రామ్కి. సో నెక్స్ట్ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 0 అనమాట స్టాటిక్ స్టోరేజ్ క్లాస్కి. సో ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్కి వచ్చేసి గార్బేజ్ అనమాట. అలాగే స్టాటిక్ స్టోరేజ్ క్లాస్కి 0 అంటే ఇప్పుడు స్టాటిక్ క్యార్సీ, స్టాటిక్ ఇంట్ ఐ, స్టాటిక్ ఫ్లోట్ ఎఫ్ అని జస్ట్ వేరియబుల్ క్రియేట్ చేసినాడు. వాల్యూస్ అనేవి ఏవి కూడా డిక్లేర్ చేయలేదు, సికి కానీ ఐకి ఎఫ్కి ఎటువంటి వాల్యూస్ డిక్లేర్ చేయలేదు. సో కింద ప్రింట్ ఆఫ్ %d, %f%s అని ఇచ్చి CIF అని ప్రింట్ చేస్తున్నాడు. అప్పుడు మనకి ఏ వాల్యూ ప్రింట్ అవుతుందంటే 0. ఇప్పుడు స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసినప్పుడు మనకి వాల్యూస్ ఎటువంటి వాల్యూస్ అనేవి డిక్లేర్ చేయకుంటే 0 అనే వాల్యూ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ ప్రింట్ అవుతుందన్నమాట. అదే ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్కి అయితే గార్బేజ్ అంటే ఎనీ రాండమ్ వాల్యూ అనమాట. సో నెక్స్ట్ లైఫ్ టైం వచ్చేసి అది ఎగ్జిస్ట్ అయి ఉంటుందన్నమాట డిఫరెంట్ ఫంక్షన్ కాల్స్ కోసం. సో త్రూ అవుట్ ప్రోగ్రామ్. సో ఇది మనకి స్టాటిక్ స్టోరేజ్ క్లాస్. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్. సో రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ డిఫైన్ చేయడానికి మనం రిజిస్టర్ అనే కీవర్డ్ వాడతాం. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్లో చూసుకుంటే రిజిస్టర్ ఇంట్ ఏ అని ఉంది కదా. సో వేరియబుల్ ఏదైతే డిఫైన్ చేస్తున్నామో రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్తో కీవర్డ్ అనేది రిజిస్టర్ అని చెప్పేసి వాడాలన్నమాట. సో నెక్స్ట్ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ యొక్క మెమొరీ లొకేషన్ వచ్చేసి CPU రిజిస్టర్ అనమాట. సో ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద మెమొరీ రిమైనింగ్ ఇన్ ద CPU. సో మామూలుగా అయితే ఆటోకి ఇంకా స్టాటిక్కి మెమొరీ లొకేషన్ వచ్చేసి మెయిన్ మెమొరీ అని చెప్పాం కదా. సో మెమొరీ లొకేషన్స్ 2 ఉంటాయి, మెయిన్ మెమొరీ అండ్ CPU రిజిస్టర్. సో ఆటోకి స్టాటిక్కి మెయిన్ మెమొరీ లొకేషన్, రిజిస్టర్కి వచ్చేసి CPU అనమాట, CPU రిజిస్టర్. సో ఇది రిజిస్టర్ యొక్క మెమొరీ లొకేషన్ వచ్చేసి CPU రిజిస్టర్. సో రిజిస్టర్ స్టోరేజ్ క్లాసెస్ వచ్చేసి మెమొరీ లొకేషన్ CPU రిజిస్టర్స్ కాబట్టి సో రిజిస్టర్ వేరియబుల్స్ వచ్చేసి ఫాస్టర్గా యాక్సెస్ చేసుకోవచ్చు కంపేరింగ్ టు ఆటోమేటిక్ వేరియబుల్స్. సో ఇది రిజిస్టర్ ఇంటి అని చెప్పేసి లోకల్ వేరియబుల్ కదా, రిజిస్టర్ లోకల్ వేరియబుల్. సో మెయిన్ ఫంక్షన్ లోపల రాసినాడు, ఇంటూ మెయిన్ ఫంక్షన్ లోపల వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తే లోకల్ వేరియబుల్ అనమాట. సో అది వచ్చేసి విత్ ఇన్ ద బ్లాక్. అదే మెయిన్ ఫంక్షన్ బయట అంటే అది గ్లోబల్ అనమాట, గ్లోబల్ వేరియబుల్స్. సో త్రూ అవుట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి రిజిస్టర్ లోకల్ వేరియబుల్ కదా. సో రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్కి ఇనిషియల్ వాల్యూ వచ్చేసి గార్బేజ్ వాల్యూ అనమాట. సో గార్బేజ్ వాల్యూ అంటే నేను చెప్పాను. సో ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్కి కూడా ఇనిషియల్ వాల్యూ వచ్చేసి గార్బేజ్ వాల్యూ. సో గార్బేజ్ వాల్యూ అంటే ర్యాండమ్గా ఎనీ నెంబర్, సో అది తీసుకొని ప్రింట్ చేస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ రిజిస్టర్ అనే కీవర్డ్ తీసుకున్నాడు, ఇంకా డేటా టైప్ ఇంటూ వేరియబుల్ నేమ్ ఏ. సో రిజిస్టర్ ఇంటి అని చెప్పేసి వేరియబుల్ క్రియేట్ చేసినాడు, బట్ ఏ వాల్యూ డిక్లేర్ చేయలేదన్నమాట ఏకి. సో జస్ట్ వేరియబుల్ అనేది క్రియేట్ చేసినాం, రిజిస్టర్ ఇంటి ఏ అని చెప్పేసి వాల్యూ ఏం డిక్లేర్ చేయలేదు. సో ప్రింట్ ఆఫ్ %d, ఏ అని చెప్పేసి ప్రింట్ చేసిన. సో అవుట్పుట్లో ఏమొస్తుందంటే గార్బేజ్ వాల్యూ వస్తుంది. రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్కి డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి గార్బేజ్ వాల్యూ అంటే ర్యాండమ్గా ఎనీ వాల్యూ. సో రిజిస్టర్స్లో వచ్చేసి పాయింటర్ స్టోర్ చేసుకోవచ్చు, అంటే వేరియబుల్ అడ్రస్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. అండ్ స్టాటిక్ వేరియబుల్స్ అనేవి స్టోర్ చేయలేమన్నమాట రిజిస్టర్స్లో. సో ఇది మనకి రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ గురించి. సో మెమొరీ లొకేషన్ వచ్చేసి CPU రిజిస్టర్ అనమాట. డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి గార్బేజ్ వాల్యూ అండ్ స్కోప్ వచ్చేసి లోకల్ అండ్ లైఫ్ టైం వచ్చేసి విత్ ఇన్ ఎ ఫంక్షన్. సో ఇది రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ స్టోరేజ్ క్లాస్ వచ్చేసి ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ అనమాట. సో ఎక్స్టర్నల్ వేరియబుల్ డిఫైన్ చేయడానికి కీవర్డ్ వచ్చేసి ఎక్స్టర్న్ వాడతాం. సో ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ కీవర్డ్ వచ్చేసి ఎక్స్టర్న్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో ఎక్స్టర్న్ ఇంట్ ఏ అని చెప్పేసి వేరియబుల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో కీవర్డ్ వచ్చేసి ఎక్స్టర్న్ అనమాట. సో ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్కి మెమొరీ లొకేషన్ వచ్చేసి మెయిన్ మెమొరీ. సో ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్కి మెయిన్ మెమొరీనే మెమొరీ లొకేషన్, స్టాటిక్కి మెయిన్ మెమొరీనే, ఎక్స్టర్నల్కి కూడా మెయిన్ మెమొరీనే మెమొరీ లొకేషన్. ఓన్లీ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్కి ఒకటి CPU రిజిస్టర్ అనమాట మెమొరీ లొకేషన్. సో ఇంకా పైన 3 ఈ స్టాటిక్, ఎక్స్టర్నల్, ఆటోమేటిక్కి మెమొరీ లొకేషన్ వచ్చేసి మెయిన్ మెమొరీ. అండ్ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్కి 0. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ ఇంటూ ఏకి వాల్యూ డిక్లేర్ చేసినాడు కాబట్టి మనకి 20 అనేది ప్రింట్ అవుతుంది.
బట్ జస్ట్ ఇంట్ ఏ అని చెప్పేసి ఇంట్ ఏ ఇచ్చేసి వాల్యూ ఏం డిక్లేర్ చేయకుండా ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ కామా ఏ అని ఇచ్చేస్తే మనకి డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 0 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో స్కోప్ వచ్చేసి గ్లోబల్ అనమాట. సో ఇది సపోజ్ ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 20 అని చెప్పేసి అవుట్ సైడ్ ఆఫ్ ద బ్లాక్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది ఇంట్ ఏ ఈక్వల్ టు 20 అని లాస్ట్లో రాసినారు కదా. సో అలా కాకుండా పైన ఇంట్ మెయిన్ అని ఉంది కదా, సో దానిపైన సో stdio.h కింద ఇంట్ మెయిన్కి సో ఇన్ బిట్వీన్ అక్కడైనా రాయొచ్చు అనమాట. సో మనకి మెయిన్ ఫంక్షన్ లోపల రాస్తే విత్ ఇన్ ద బ్లాక్ అనమాట. స్కోప్ వచ్చేసి లోకల్. అదే అవుట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ రాస్తే హోల్ ప్రోగ్రామ్ ఎక్కడైనా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో వీటిని వచ్చేసి గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. సో ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్కి స్కోప్ వచ్చేసి గ్లోబల్. సో ఎక్స్టర్నల్ వేరియబుల్స్ అనేవి మెనీ టైమ్స్ అని డిక్లేర్ చేయొచ్చు, బట్ ఇనిషియలైజేషన్ మటుకు ఓన్లీ వన్స్. సో డిక్లరేషన్ మటుకు ఎక్స్టర్నల్ వేరియబుల్స్ మెనీ టైమ్స్ చేయొచ్చు, బట్ ఇనిషియలైజేషన్ వచ్చేసి ఓన్లీ వన్స్. సో ఎక్స్టర్న్ ఇంట్ ఏ అని ఉంది కదా. సో సపోజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ రాస్తే గ్లోబల్ అని చెప్పాను కదా. సో గ్లోబల్కి మళ్ళీ ఎక్స్టర్న్ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 20 అలా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో నేను ఆటోకి చెప్పాను కదా, లోకల్లో ఉన్నప్పుడు అది డిఫాల్ట్గా ఆటో అని ఉంటుంది, ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి. సో గ్లోబల్గా ఉన్నప్పుడు ఏమి ఇవ్వకపోతే అక్కడ ఎక్స్టర్న్ ఉన్నట్టు స్టోరేజ్ క్లాస్. సో ఒక ఎక్స్టర్నల్ వేరియబుల్ అనేది డిక్లేర్ చేయగానే సో కంపైలర్ అనేది సెర్చ్ చేస్తుంది హోల్ ప్రోగ్రాంలో ఇనిషియలైజ్ అయిందా లేదా అని చెప్పేసి, లేదంటే ఎర్రర్ వస్తుంది. సపోజ్ ఇక్కడ ఇది గ్లోబల్ వేరియబుల్ కాబట్టి హోల్ ప్రోగ్రాంలో సమ్వేర్ ఇనిషియలైజ్ అయిందనమాట. సపోజ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్టర్న్ ఇంట్ ఏ అని చెప్పేసి మెయిన్ ఫంక్షన్లో ఉంది, దాని ఇనిషియలైజేషన్ మాత్రం కింద ఇంట్ ఏ ఈక్వల్స్ టు 20 అని చెప్పేసి. సో ఇక్కడే కాదు, అవుట్ సైడ్ ఆఫ్ మెయిన్ ఫంక్షన్ ఎక్కడైనా ఇనిషియలైజ్ చేస్తూ వీటిని వచ్చేసి గ్లోబల్ వేరియబుల్ అంటాం అనమాట. సో అందుకే ఎక్స్టర్నల్ స్టోరేజ్ స్కోప్ వచ్చేసి గ్లోబల్. సో ఇది మనకి ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్. కీవర్డ్ వచ్చేసి ఎక్స్టర్నల్ అండ్ మెమొరీ లొకేషన్ వచ్చేసి మెయిన్ మెమొరీ. డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 0 అండ్ స్కోప్ వచ్చేసి గ్లోబల్. సో లైఫ్ టైం వచ్చేసి టిల్ ద ఎండ్ ఆఫ్ మెయిన్ ప్రోగ్రామ్. అంటే గ్లోబల్ వేరియబుల్ కాబట్టి హోల్ ప్రోగ్రాంలో ఎక్కడో ఒక చోట డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి మెమొరీ లొకేషన్ వచ్చేసి మెయిన్ మెమొరీ, స్కోప్ వచ్చేసి గ్లోబల్ అండ్ కీవర్డ్ వచ్చేసి ఎక్స్టర్న్, డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 0. సో ఇది ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్. సో ఇప్పుడు ఈ 4 స్టోరేజ్ క్లాస్ ఆటోమేటిక్, ఎక్స్టర్నల్, స్టాటిక్ అండ్ రిజిస్టర్ ఒక టేబుల్ ఉంది. సో ఆ టేబుల్ చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒకసారి ఆ టేబుల్ చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా టేబుల్. సో నేను ఇందాక చెప్పినట్టే స్టోరేజ్ క్లాస్ 4 థింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మెమొరీ, అదేవిధంగా మెమొరీ లొకేషన్, డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ, స్కోప్ అండ్ లైఫ్ టైం. సో ఇక్కడ 4 స్టోరేజ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి: ఆటోమేటిక్, రిజిస్టర్, స్టాటిక్, ఎక్స్టర్నల్. సో ఒక్కోదానికి స్టోరేజ్, అదేవిధంగా డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ అండ్ స్కోప్, అలాగే లైఫ్ టైం అనమాట. సో ఒకసారి చూద్దాం ఫస్ట్ దగ్గర నుంచి. సో ఆటోమేటిక్ మెమొరీ లొకేషన్ వచ్చేసి మెయిన్ మెమొరీ అనమాట. నెక్స్ట్ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి గార్బేజ్ వాల్యూ. సో వేరియబుల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత సో లోకల్గా అంటే విత్ ఇన్ మెయిన్ ఫంక్షన్లో వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తే సో దానికి ఆటో అని చెప్పేసి మళ్ళీ కీవర్డ్ ఇవ్వకపోయినా లోకల్లో వచ్చేసి డిఫాల్ట్గా ఆటో అనేది కీవర్డ్ అనేది ఉంటుందన్నమాట. సో గార్బేజ్ వాల్యూ అంటే రాండమ్గా ఎనీ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఇది ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ గార్బేజ్ వాల్యూ. స్కోప్ వచ్చేసి లోకల్ అనమాట, లోకల్ టు ద బ్లాక్ ఇన్ విచ్ ద వేరియబుల్ ఈస్ డిఫైన్డ్. సో ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ స్కోప్ వచ్చేసి లోకల్ అండ్ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ లైఫ్ టైం వచ్చేసి టిల్ ద కంట్రోల్ రిమైన్స్ విత్ ఇన్ ద బ్లాక్ ఇన్ విచ్ ద వేరియబుల్ ఈస్ డిఫైన్డ్. అంటే విత్ ఇన్ ద బ్లాక్ అనమాట. సో మెయిన్ ఫంక్షన్ లోపల. సో ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ ఇదనమాట ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్. స్టోరేజ్ అండ్ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ, స్కోప్ అండ్ లైఫ్ టైం. నెక్స్ట్ రిజిస్టర్. సో రిజిస్టర్ స్టోరేజ్ లొకేషన్ మెమొరీ లొకేషన్ వచ్చేసి సిపియు రిజిస్టర్ అనమాట. సో డిఫరెన్స్ బిట్వీన్ మెయిన్ మెమొరీ అండ్ సిపియు రిజిస్టర్స్ వచ్చేసి సిపియు రిజిస్టర్ వేరియబుల్స్ అనేవి ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు కంపేరింగ్ టు మెయిన్ మెమొరీ. సో రిజిస్టర్ స్టోరేజ్ లొకేషన్ వచ్చేసి సిపియు రిజిస్టర్స్. సో నెక్స్ట్ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ కూడా గార్బేజ్ వాల్యూ. అంటే ఎటువంటి వాల్యూ అనేది వేరియబుల్కి డిక్లేర్ చేయకపోతే ర్యాండమ్గా ఏదో ఒక వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి గార్బేజ్ వాల్యూ అండ్ స్కోప్ వచ్చేసి లోకల్, లైఫ్ టైం కూడా విత్ ఇన్ ద బ్లాక్
till the control remains within the block in which the variable is declared. సో రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ స్టోరేజ్ లొకేషన్ వచ్చేసి CPU రిజిస్టర్, డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి గార్బేజ్ వాల్యూ, స్కోప్ వచ్చేసి లోకల్ అనమాట, అండ్ లైఫ్ టైం కూడా విత్ ఇన్ ద బ్లాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్. సో స్టాటిక్ మెమోరీ లొకేషన్ వచ్చేసి మెయిన్ మెమోరీ అండ్ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 0. సో జస్ట్ కీవర్డ్ వచ్చేసి స్టాటిక్ కదా, స్టాటిక్ వేరియబుల్కి. సో జస్ట్ వేరియబుల్ అనేది క్రియేట్ చేసి ఎటువంటి వాల్యూ అనేది డిక్లేర్ చేయకపోతే రన్ చేసినప్పుడు డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 0 అనేది ప్రింట్ అవుతుంది స్టాటిక్ స్టోరేజ్ క్లాస్కి. అండ్ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్కి కూడా స్కోప్ వచ్చేసి లోకల్ అండ్ లైఫ్ టైం వచ్చేసి వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ బిట్వీన్ డిఫరెంట్ ఫంక్షన్ కాల్స్ అనమాట. సో ఇది మనకి స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ ఒక 4 థింగ్స్: స్టోరేజ్, డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ, స్కోప్ అండ్ లైఫ్ టైం. నెక్స్ట్ అండ్ లాస్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్. ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ వేరియబుల్ డిఫైన్ చేయాలంటే కీవర్డ్ వచ్చేసి ఎక్స్టర్నల్ అండ్ మెమొరీ లొకేషన్ వచ్చేసి మెయిన్ మెమొరీ, డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్కి కూడా 0 అనమాట. సో ఆటోమేటిక్ అండ్ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్కి గార్బేజ్ వాల్యూ అండ్ స్టాటిక్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్కి 0 అనమాట, ఇది డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ. అండ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ యొక్క స్కోప్ వచ్చేసి గ్లోబల్ అనమాట, అవుట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ ఇనిషియలైజ్ చేయాలన్నమాట, ఇది స్కోప్ వచ్చేసి. నెక్స్ట్ లైఫ్ టైం వచ్చేసి టిల్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ డజంట్ కమ్ టు అన్, అంటే మొత్తం టోటల్ ప్రోగ్రామ్ అనమాట. సో కంప్లీట్ ప్రోగ్రామ్లో ఎక్కడైనా ఇనిషియలైజ్ అనేది చేయొచ్చు. సో ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ మెమొరీ లొకేషన్ వచ్చేసి మెయిన్ మెమొరీ అండ్ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 0 అండ్ స్కోప్ వచ్చేసి గ్లోబల్ అనమాట. సో ఇవి మనకి 4 స్టోరేజ్ క్లాసెస్ ఇన్ సి లాంగ్వేజ్: ఆటోమేటిక్, రిజిస్టర్, స్టాటిక్ అండ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాసెస్.